యాక్టివ్ ర్యాబిట్ లేజీ డీర్ గురించి ఒక స్టోరీ చెప్పిన. ఒక పెద్ద ఫారెస్ట్లో ఒక చిన్న కొలను ఉందంట. అక్కడ జింక కుందేలు కలిసి ఫ్రెండ్లీగా ఉండేవాట. కుందేలు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది, జింక మాత్రం చాలా బద్ధకంగా ఉంటుందంట. రిమైనింగ్ యానిమల్స్ అన్నీ అనేవాట, జింక నువ్వు చాలా బద్ధకంగా ఉంటున్నావు అని. అయినా కానీ జింక మాత్రం ఆ మాట అస్సలు ఒప్పుకునేది కాదట. ఏమీ కాదు, నేను కూడా చాలా యాక్టివ్గా ఉంటాను అని గొప్పలు చెప్పేదంట. ఒకరోజు ఇలా గొప్పలు చెప్తుంది కదా, ఒక పోటీ పెడదాము జింకకి తాబేలుకి అని అక్కడ రిమైనింగ్ ఉన్న యానిమల్స్ అన్నీ ఏనుగు నక్క ఇవన్నీ అనుకున్నాయట. అదేంటంటే కొన్ని వెజిటేబుల్స్ని ఒక చెట్టు కింద దాచి ఉంచుదాము జింకకి కుందేలుకి తెలియకుండా అప్పుడు అని అనుకుని అప్పుడు జింకకి కుందేలుకి చెప్పారట, మేము ఈ సరౌండింగ్స్లోనే కొన్ని వెజిటేబుల్స్ని ఒక చెట్టు కింద దాచుంచాము, ఎవరు ఫస్ట్ వెతికి తీసుకువస్తారో వాళ్ళే విన్నర్స్, వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు అని చెప్పారట. అప్పుడు జింక తాబేలు రెండు వెతకటం స్టార్ట్ చేసినాయి అంట. కొంచెం టైం వెతికేసరికి జింక అమ్మో ఇక వెతకటం కష్టం, నేను అస్సలు చాలా అలసిపోయాను అని చెప్పి ఓ చెట్టు కింద కూర్చుని పోయి ఉందంట. కానీ తాబేలు మాత్రం ప్రతి చెట్టు కింద తవ్వి ఫైనల్లీ వెజిటేబుల్స్ ఎక్కడున్నాయో ఫైండ్ చేసింది. అవి ఇంతకీ ఎక్కడున్నాయంటే జింక ఏ చెట్టు కింద అయితే కూర్చుని పోయిందో అక్కడే ఉన్నాయంట. అప్పుడు జింక రియలైజ్ అవ్వి, ఓకే నాకున్న బద్ధకం వల్లే నేను విన్ అవ్వలేదు, కాబట్టి నాకున్న బద్ధకం వదిలేసి యాక్టివ్గా ఉండాలి అని డిసైడ్ అవ్వి అప్పటి నుంచి జింక కూడా యాక్టివ్గా ఉండటం స్టార్ట్ చేసిందంట.